ఎట్లా ఫలిస్తారంట? ఒక 2 విషయాలు నేను చెప్పి ఈ కూడికను ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. నా యందు నిలిచియుండి మీ యందు నేనును నిలిచియుండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలించరు. మనము మన బిడ్డలు ఎట్లా? యేసయ్యలో ఉంటేనే ఫలిస్తాం. ఇప్పుడు జీవితానికి, యేసయ్యను నమ్ముకోక ముందు జీవితానికి మీరు తేడా గమనించారా? యేసయ్యను నమ్మకం ముందు మీ బ్రతుకులు ఎట్లున్నాయి? దూరంగా ఉన్నాయి కదా. ఒక 5 సంవత్సరాల ముందు మన బతుకులు ఎట్లున్నాయి? మన పరిస్థితులు ఎట్లున్నాయి? మన ఇల్లు ఎట్లుంది? మన గొడ్లు గాని, మన పంటలు గాని, మన పశువులు గాని ఎట్లున్నాయి? ఇట్లున్నాయా? లేదు. ఒక మంచి శుభ్రమైన జీవితాన్ని ఇచ్చాడు. ఎవరిచ్చారు? యేసయ్య ఇచ్చాడు. అందుకే ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు? నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలించరు. అందుకే మనందరం దేవునిలో నిలిచి ఉంటేనే దేవుడు ఈ మనిషిని చేసినప్పుడు ఆయన స్వరూపంలో చేశాడు. ఎట్లా చేశాడు? తన స్వరూపంలో. దేవుని స్వరూపం. దేవుని స్వరూపం అంటే ఏంటి? దేవుని యొక్క లక్షణాలు. అందరు చెప్తామా? దేవుని లక్షణాలు. అది ఈ 5 లక్షణాలు ఏంటి? సంఘాన్ని కాచడం, సంఘంకి వచ్చిన వారిని ప్రేమించడం, వాళ్ళకి మంచి చేయడం. అది దేవుని లక్షణాలు అన్నమాట. మంచి లక్షణాలు, మంచి చేయడం అనే లక్షణాలను దేవుడు మనిషిలో పెట్టాడు. ప్రేమించడం గాని, క్షమించడం గాని, ఇతరులకు ఒకరికొకరు సహాయం చేసుకోవటం గాని, ఒకరి బాధల్లో ఒకరు మనం పాలు పంచుకోవటం గాని, అవి దేవుని లక్షణాలు. దేవుడు ప్రేమ స్వరూపి అంటాడు. దేవుడు క్షమించువాడు అని అంటాడు కదా. అటువంటి లక్షణాలను ఈ మనిషిలో పెట్టాడు. ఎవరిలో పెట్టాడు? ఈ మనిషిలో పెట్టాడన్నమాట. దేవుని గుణగణాలను, దేవుని లక్షణాలను దేవుడు మనలో పెడితే ప్రజలందరూ ఏంటంటే వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. ప్రసంగి 29వ వచనంలో దేవుడు ప్రతి మనిషిని ప్రేమించండి బాబు, ప్రేమ కలిగి జీవించండి అనే లక్షణముతో పెట్టాడు. ప్రతి మనిషిని, తోటి వారిని క్షమించండి అనే లక్షణాలను మనలో పెట్టాడు. కానీ దేవుని ఎరగని మనము, ఆయన ఎలాంటి వాడో మనము ఎరగకపోతే, ఇప్పుడు రమేష్ పాస్టర్, బర్నబా పాస్టర్ ఉన్నాడు అనుకో, ఏం చేస్తా ఉన్నాడు? అందరినీ పిలుస్తా ఉన్నాడు, అందరికీ సన్మార్గంలో నడిపిస్తా ఉన్నాడు. ఒక వెలుగు మార్గాన్ని, యేసయ్యను పరిచయం చేస్తాను. ఎందుకు పరిచయం చేస్తా ఉన్నాడు? తన యొక్క జీవితము మారింది, తన కుటుంబంలో యొక్క జీవితము మారింది, వారికి వచ్చే కుటుంబ సభ్యులు గాని, సంఘ సభ్యుల యొక్క జీవితాలు అన్ని మారుతా ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి గూడానికి వచ్చాడు, గూడెంలో మార్చారు. అక్కడి నుంచి ఇక్కడ రేగులు గండి వచ్చారు, సాయిబుల గుంపు వెళ్తా ఉన్నారు. ఇట్లా చాలా గుంపులు తిరుగుతా ఉన్నారు. ఎందుకంటే వీరు ఫలిస్తూ, వీరు దేవునిలో ఎదుగుతున్నారు. అక్కడ ఇంగ్లీష్ లో రాస్తా ఉంటాడు, ఒక మందిరములో ఒక స్తంభంలో ఒక స్టోన్స్ అంట, రాళ్ళు, మంచి మంచి రాళ్ళు ఉంటాయి. వాటిని అతికియటం. సంఘములో, ఆ భవనంలో, ఒక ఊర్లో చెట్లు ఉన్నాయంట, ఒక అడవిలో చెట్లు ఉన్నాయి. ఆ చెట్లని నరకడానికి వచ్చారంట. అడవులలో చెట్లను నరికే వాళ్ళు వచ్చారంట. వాటిని ఎక్కించుకొని నరకడానికి తీసుకెళ్తున్నప్పుడు అనుకుంటా ఉన్నారంటే, నేను రాజభవనంలో నేను ఉంటాను, రాజుగారి భవనంలో నేను మంచమైతా అంటుందంట ఒక చెట్టు. ఇంకో చెట్టు అంటుందంటే, నేను రాజభవనంలో ఒక గుమ్మమునైతానంటుంది. ఇట్లా ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళు అనుకుంటా ఉన్నారంట. చెట్లు అనుకుంటా ఉంటే వాటిని కొట్టేసి తీసుకొని వెళ్ళి వాటిని ఎండిన తర్వాత వస్తా ఉన్నారు. కార్పెంటర్స్ వస్తా ఉన్నారు కదా, చారీస్ అంటారు కదా. కార్పెంటర్లు వచ్చి వాటిని కోస్తా ఉన్నారు. అబ్బా నేను మంచం అయితే. ఇంకోటి అంటుందంటే, నేను అంతఃపురంలో
గడపనైతా. ఇంకొకటి అంటుందంటే నేను రాజుగారి అంతఃపురంలో కుర్చీనైతా అని అనుకుంటుందంట. అందరూ వచ్చి నన్ను పొగుడుతా ఉంటారు, ఆహా ఆహా ఓహో అని పొగుడుతా ఉంటారు. గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి నా మీద కూర్చుంటారు అని అనుకుంటాం. తర్వాత సమయము రానే వచ్చింది. ఆ చెట్టుతో ఒక పడవను చేశారంట. ఏం చేశారంట? పడవను చేస్తే అది ఏడుస్తా ఉందంట. నేను అంతఃపురంలో నేను ఉంటానేమో అని తలంచాను, నన్ను తీసుకొచ్చి పడవలేసి ఒక నది దగ్గర, ఒక సముద్రం దగ్గర పడేశారు. ఎప్పుడు చేపలు పడేస్తా ఉన్నారు, నీసు వాసన వస్తుంది, కంపు కొడుతుంది. కొచ్చి గుడ్డలు కట్టుకొని చెక్కారు. అరే రాజుగారు మంచి మంచి వస్త్రములు వేసుకొని రాజుగారి అంతఃపురంలో నా మీద కూర్చుంటారేమో, కూర్చునేదామని ఆశపడ్డాను అని తెలుస్తున్నాడు. కానీ నీసు వాసన వస్తుందంట. ఆ బోటును తయారు చేసి అక్కడ పడేశారంట. తర్వాత ఇంకో చెట్టుని తీశారంట. ఇంకో చెట్టుని 2 ముక్కలు చేశారంట. 2 ముక్కలు చేసి ఆ పక్కన పడేశారంట. ఎండకి ఎండుతుందంట, వర్షానికి తడుస్తుందంట, చలికి వణుకుతుందంట, ఏడుస్తా ఉందంట. నేను అంతఃపురంలో మంచి పెద్ద పెద్ద గడప నైదానాన్ని అనుకున్నానే, నన్ను తీసుకుని వచ్చి ఈ రోడ్డు పక్కన పడేశారు. ఈ రోడ్డు పక్కన ఎండలో ఎండుతున్నా, వర్షానికి తడుస్తున్నా అని బాధపడుతుందంట. ఒకరోజు రానే వచ్చింది. అనేక మంది జనాలు పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నారంట. అనేక మంది జనాలు ఊర్లలో నుంచి అడవిలోనికి వస్తున్నారు. అనేక మంది జనాలు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఒక గొప్ప ఆయన వచ్చి ఆ బోట్ ఎక్కాడంట. ఆ ఎక్కిన వ్యక్తి ఎవరో తెలుసా? యేసయ్య. దేవుని స్తుతి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు పనికిరాని దానినే ఇక్కడ తెచ్చి పడేసరే, రాజుగారి గృహంలో ఉందామనుకున్నాను, కానీ రాజుగారి కంటే గొప్ప వ్యక్తి నా పడవలో ఎక్కింది. దేవుని స్తుతి చేద్దాం. హల్లెలూయా. ఎప్పుడు రాని ఘనత వచ్చింది, ఎప్పుడు రాని ప్రజలు చూడడానికి వచ్చారు, ఎప్పుడు రాని మాటలు ఆ పడవలో నుంచి బోధించబడతా ఉంది. హల్లెలూయా. మన బ్రతుకులు యేసుని ఎరగక ముందు, మన బ్రతుకులు యేసు మన హృదయంలో రాకముందు, యేసు మన గ్రామాలలో రాకముందు, యేసు మన ఇంటిలో రాకమునుపు మన బ్రతుకులు చీకటి బ్రతుకులు, మన బ్రతుకులు కంపుతో రోతతో బ్రతుకుతున్న బ్రతుకులు. యేసు వచ్చిన తరువాత మన బ్రతుకులు మార్చబడినాయి, మన జీవితము మార్చబడినది, మన కంపు కొట్టే బ్రతుకులు మార్చబడినాయి, మన చీకటి బ్రతుకులు మార్చబడినాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవడు యేసులో నిలిచి ఉంటాడో, ఎవడు మందిరములో నిలిచి ఉంటాడో, ఎవడు యేసు మాటలు వింటూ ఉంటాడో వాడే ఫలిస్తాడు, వాడే ఎదిగిన మొక్క. హల్లెలూయా. మనము మన బిడ్డలు ఎదిగిన మొక్కల వలె ఉందుముగాక, మన బిడ్డలు ఎదిగిన మొక్కల వలె ఉందుముగాక. సంఘములో మూల కంబాల వలె మనము మన బిడ్డలు మార్చబడును గాక. విలువలేని బ్రతుకులకు విలువను ఇచ్చిన యేసయ్య, విలువలేని బ్రతుకులకు విలువను ఇచ్చిన యేసయ్య, ప్రేమ లేక కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు ఈ గ్రామాల్లో మిమ్మల్ని ప్రేమించడానికి మనుగురు నుంచి వచ్చారు సేవకులు, మిమ్మల్ని ప్రేమించి పాల్వంచ నుంచి వచ్చారు. ఎవడు రాగలడు? యేసుని హృదయములో ఆహ్వానించిన ప్రజలకు సంఘములో గౌరవము, సమానము, వారసులము. యేసులో ఉన్న వాక్యమును దేవుడు మనకిచ్చాడు. దేవుని స్తుతి. ఆ పడవను ఎవరు ఎక్కని వారు, ఆ పడవను ఎవరు చూడని వారు, రోత బతుకును బ్రతుకుతున్న పడవను యేసయ్య ఎక్కినాక మార్పు కలిగినది. యేసయ్య ఎక్కినాక చేపలు రాత్రంతా పడతా ఉన్నప్పుడు, చేపలు దొరకనప్పుడు యేసయ్య స్వరమును విని చేపలు పడతా ఉన్నప్పుడు గొప్ప 153 చేపలు పడ్డాయి. దేవుని స్తుతి చేద్దాం. హల్లెలూయా. యేసు మాట వింటే అద్భుతము, యేసు ఉంటే అద్భుతము. మన జీవితంలో యేసు ఉన్న బ్రతుకులలో అభివృద్ధిని. ఇంకొక 2 కర్రలు అక్కడ పడవేసి ఏడుస్తా ఉంది. ఈ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదే, ఎవడు మమ్మలను చూడట్లేదే. ఎండకు ఎండుతున్నా, వానకు తడుస్తున్నా, చలికి వణుకుతున్నా మమ్మలను ఎవడు పట్టించుకోవట్లేదంటే ఒక రోజు రానే వచ్చింది.
మన యేసయ్యను మనము చేసిన పాపముల నిమిత్తమై, మనము చేసిన శాపముల నిమిత్తమై, మనము చేసిన తప్పుల నిమిత్తమై సిలువను తయారు చేశాడు. ఆ సిలువయే ఒక గొప్ప మనుషుడు మోయిచున్నవాడు. ఈ లోక పాపమును మోయిచున్న గొర్రె పిల్ల వలె ఆ 2 కర్రలను అతికించి ఆయన వీపుపై వేసుకున్నప్పుడు లోకానికి ఘనత తెచ్చిన సిలువ, లోకములకు శాప విముక్తిని తెచ్చిన సిలువ. యేసుకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ సిలువయే విలువలేని మన బ్రతుకులలో విలువను తెచ్చినది. హల్లెలూయా. తన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చినవాడు. ఆ చెట్టులు మొనలలో శీలను కొట్టించిన వాడు. యేసయ్య రక్తముతో తడపబడ్డ సిలువ. హల్లెలూయా. యేసు రక్తములో ఎవరు కడగబడతారు? యేసు రక్తములో ఎవరు మరి పాపములు ఒప్పుకుంటారు? వారి పాపములు క్షమించి మన పాపములో ఎర్రని వలె హిమము తెల్లగా చేయువాడు. అటువంటి విలువలేని బ్రతుకులను అందుకే నగరునకై చెక్కబడిన మూల కంబాలు వలె మనము మన బిడ్డలు ఉండునట్లుగా దేవుడే సహాయం చేయగాక. అందుకే కాకుండా దేవుడే మనలను మన పిల్లలను వృద్ధి పొందించువాడు. ఆయనే చిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని ఆయనే. చివరిగా కీర్తనలు 115వ కీర్తన 13-14 చరణాలు చదువుకొని ఈ కూడుకను ముగించుకుందాం. కీర్తనలు 115వ కీర్తన 13-14 చరణాలు చదువుకుందాం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చాలు. ఎవరినంట? పిల్లలనేమి పెద్దలనేమి ఎవరు ఆయన యందు భయమును భక్తిని ప్రదర్శిస్తారు? ఎవడు దేవుని యందు భయమును ప్రదర్శిస్తారు? ఎవడు దేవుని సన్నిధిలో భయమును భక్తిని ప్రదర్శిస్తారు వారిని దేవుడు దీవించువాడు. అంతేకాకుండా 14 యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. అంటే వృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి చెందించువాడు, వృద్ధి చెందించువాడు. కోడి గుడ్లు పెట్టి ఏం చేస్తుంది? వాటిని పొదిగించి పిల్లలు చేస్తూ ఉంటారు. అనేక మందికి దీవెనకరంగా గుడ్లు ఆహారముగా, కోడిని ఆహారముగా మనం అనేక మందికి దీవెనకరంగా మనలను మన బిడ్డలను దేవుడే అభివృద్ధి చెందించునుగాక. దేవుడే మనలను మన బిడ్డలను దీవించునుగాక. మన బిడ్డలు దేవుని దయలో ఎదుగుదురుగాక. హల్లెలూయా. మన బిడ్డలు ఒలీవ మొక్కల వారు పచ్చగా ఉండుగాక. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఆయనే మనల్ని దీవించువాడు. నాకు వేరుగా ఉండి ఏమి మీరు చేయలేరని అక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదివిస్తాం. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. ఆయనకు వేరుగా ఉండి మనము మన బిడ్డలను ఏమి చేయలేము. అందుకే యోహాను సువార్త 15లో చదివిస్తా ఉన్నాడు 5వ వచనం. నాకు వేరుగా ఉండి నేను ఎవరి యందు నిలిచెందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయనకు వేరుగా ఉండి మనం అభివృద్ధి చెందలేము. ఆయనకు వేరుగా ఉండి మనము దీవించబడలేము. అయ్యా, ఇంకా ఎవరన్నా యేసుని గ్రహించకపోతే, యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించని ఒక మాట అడుగుతాం. అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించయ్యా. మా కొరకు నీవు సిలువలో రక్తమును కార్చా. నా కొరకు నీవు సిలువలో రక్తమును కార్చా. నా పాపముల కొరకై నువ్వు మరణించావు. ఎంతో మంది భక్తులు చేసిన త్యాగం వలన నేను ఆయన సన్నిధిలో ఈ రీతిగా హాయిగా కూర్చునే భాగ్యము దయచేశావు. మనము దీవించబడిన మనము అనేకులకు దీవెనకరంగా మనం ఉండాలి. ఇంకా అనేక మంది ప్రజలు నశించిపోతున్న ప్రజల కొరకు ఒక మార్గదర్శిగా మనం ఉండాలి. మన సంఘములో ఒక ఎదిగిన మొక్కల వలె మన బిడ్డలు ఉండాలి. ఎదిగిన మొక్కల వలె, మూల కంబాల వలె మనము మన బిడ్డలు ఉండునుగాక. అటువంటి భాగ్యము దేవుడు మనకు, మన బిడ్డలకు అందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.